అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక చిలిపి పిల్లి తన కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా నివసించేది. ఆ పిల్లికి ఊరిలో ఉన్న ప్రతి చిన్న మూలమూ ప్రియమైనదే. రోజంతా తన తోబుట్టువులతో ఆడుకుంటూ, చెట్లెక్కుతూ, పెట్టలతో కబుర్లు చెప్పుతూ కాలక్షేపం చేసేది. తన ఇంటి పెరటిలో గల చిన్న గడ్డి మైదానంలో ఎప్పుడూ గంతులు వేస్తూ, ఎండిపోయిన ఆకులను గాలిలో ఎగరేలా చేస్తూ సంతోషించేది. అప్పుడప్పుడు తన పొరుగింటి పిల్లులతో తోడుగా ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపేది. ఉదయం వాకిట్లో తల్లి పెట్టిన గోధుమ రవ్వ పొడి తింటూ, సాయంత్రం మెల్లగా మెరుమిట్లు బొల్పే సూర్యాస్తమానాన్ని చూస్తూ నిద్రపోయేది. పిల్లికి ఊరిలోని ప్రతి కోణమూ ప్రియమే. పిల్లి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవిస్తూ, తన జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడిపేది. పిల్లికి నీటిలో మునగడం అంటే చాలా ఇష్టం. కాని అన్ని చిన్న చిన్న నీటి గుంటలే ఉండేవి. పిల్లి ఒకరోజు బాగా ఆలోచించి ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దానికోసం సరైన ప్లేస్ వేతకసాగింది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం అంతా వెతికి చివరకు ఒక మంచి ప్లేస్ వెతికి ఇక్కడ తవ్వాలని నిర్ణయం చేసుకుంది. అలా పిల్లి స్విమ్మింగ్ పూల్ కోసం నిర్ణయించుకున్న ప్లేస్లోనే మట్టిని ఒక చిన్న పారతో తవ్వడం స్టార్ట్ చేసింది. అలా తవ్వుతూ కొంతలోతు తవ్వింది. ఇంకా లోటు తేయాలని ప్రయత్నిస్తూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఒక కప్ప ఆ మట్టిలో నుంచి బయటకు వచ్చింది. పిల్లి హఠాత్తుగా భయంతో కళ్ళు పెద్దవిగా తెరచుకుంది. అయ్యో, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది. కప్ప నీరసంగా, నిద్రమత్తులో తేలికగా మాట్లాడింది. భారీ వర్షాలకు నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. కప్ప మెల్లగా బయటకు వచ్చి అటూ ఇటూ చూసింది. కాని బయట ప్రపంచం చూసిన వెంటనే నిశ్చేష్టంగా నిలిచిపోయింది. ఎందుకంటే తన ఇల్లు లేదు, తన కుటుంబం లేదు. ఊరంతా పూర్తిగా మారిపోయింది. కప్ప గబుక్కున పిల్లిని చూసి గబాలున అడిగింది. ఇది ఏ ఊరు, ఏ రోజు? పిల్లి కాస్త ఖచ్చితంగా సమాధానం చెప్పింది. ఇది మార్చి 2025. కప్ప ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏమిటి? కాని నేను ఇక్కడ ఇరుక్కుపోయింది మార్చి 1908 12న కదా. అవార అదే రోజు అనుకున్నా. పిల్లి మరియు కప్ప ఒకరికొకరు ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయారు. పిల్లి మెల్లగా అడిగింది. నువ్వు 100 ఏళ్లుగా నేలకింద ఉన్నావా? ఆహారం లేకుండా, గాలి లేకుండా, నీరు లేకుండా ఎలా బ్రతికావు? కప్ప తలతిప్పుకుంటూ, నాకు అర్థం కావడం లేదు. నేను కాసేపు కళ్ళుమీసుకున్నానని అనుకున్నా. కాని ఇన్ని ఏళ్లు గడిచిపోయాయా? పిల్లి కప్పను తన ఇంటికి తీసుకెళ్ళింది. నువ్వు చివరిసారి ఎప్పుడు తిన్నావో కూడా తెలియదు. తొందరగా ఏదైనా తినాలి అని పిల్లి తల కదిపింది. కప్ప ఇంకా తేరుకోలేదు. ఇది నిజమేనా, లేక కల? ఈ అద్భుతమైన సంఘటనకు అర్థం వెతికేందుకు పిల్లి కప్పను తన గురువుగారి వద్దకు తెసుకెళ్లాలి అని అనుకుని ఇద్దరు ప్రయాణం సాగించారు. పిల్లి గురువుగారు ఒక మహాయోగ. పిల్లి గురువుగారికి జరిగిన కథను వివరంగా చెప్పింది. గురువు ఆలోచనలో పడ్డారు. పిల్లి గురువుగారి ముందు కూర్చుని తను చూసిన ఆశ్చర్యకరమైన సంఘటనను వివరించింది. గురువుగారు, 100 ఏళ్లుగా ఈ కప్ప నేల కింద ఉండి గాలి నీరు లేకుండా, ఆహారం లేకుండా కప్ప ఎలా బ్రతికిందో అర్థం కావడం లేదు. గురువుగారు తలపై చేయపెట్టి తన పొడవైన మీసాలను నిమెరుకుంటూ మెల్లగా చెప్పారు. ఇందులో వింతేముంది? అది మామూలుగానే జరిగేదే కదా. అయినా ఒక జీవి 100 ఏళ్లపాటు బ్రతికుండడమా? అది ఎలా సాధ్యం గురువుగారు అని పిల్లి ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు గురువుగారు ఇలా సమాధానం ఇచ్చారు. మరణం 4 రకాలుగా వస్తుంది. అందులో ఇది ఒక రకం. దీనిని తాత్కాలిక మరణం అంటారు. ఇలా మరణించిన వారు మళ్ళీ ఎప్పుడైనా లేవొచ్చు. ఇలా అయిన సమయంలో ఆ శరీరంలో జీవుడు, ఆత్మ దేహాన్ని వదిలిపోరు. శరీరం ఆగపోయేనా కాలమాగపోదు. శరీరం అలా సజీవంగానే ఉంటుంది. కాని కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని శతాబ్దాల తర్వాత ఆ జీవి మరల లేచి తిరుగుతుంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే వారి మెదడు గడచిన కాలాన్ని గుర్తుంచుకోదు. వారికా అది కేవలం నిద్ర లేచినట్లుగా అనిపిస్తుంది. అందుకే కప్ప 1908లో నిద్రపోయానని అనుకుంది. కాని అది 2025 అయ్యింది. పిల్లి వెస్తుపోయే అరిచింది. ఇది నిజమేనా? మరి ఇలాంటి సంఘటనలు మిగతా ప్రాణులకు కూడా జరిగాయా? గురువు చిరునవ్వుతో మెల్లగా సమాధానం చెప్పాడు. ఇలా ఎంతో మందికి జరుగుతూ ఉంటుంది. కాని వారికి తాత్కాలిక మరణం గురించి తెలియక చనిపోయి తిరిగే బ్రతికామని అనుకుంటారు. నిజానికి వారు అసలు చనిపోరు. వారి శరీరం అలా నిలిచిపోతుంది. కప్ప ఆశ్చర్యంతో గంభీరంగా ఊపిరి పీల్చుకుని, అయితే నేను ఇప్పుడే 100 ఏళ్ల నిద్ర నుంచి లేచానా? ఇక పిల్లి
కప్ప ఇద్దరూ ఆశ్చర్యంతో మళ్ళీ ఒకరికొకరు చూసుకున్నారు. అలా కప్ప పిల్లి ఇద్దరు మరలా ఇంటి బాట పట్టారు. ఇంటికి వెళ్ళాక ఇద్దరూ మంచి స్నేహితులుగా కలిసిపోయారు. స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడుకుంటూ సరదాగా గడపసాగారు. మొత్తానికి పెళ్లికి కప్పకు తాత్కాలిక మరణం అనేది ఒకటుంటుంది అని అర్థం చేసుకున్నారు. ఇది కథే అయన తాత్కాలిక మరణం మనుషులకు కూడా ఉంటుంది, ఇది పూర్తి సత్యము. అందుకే ఒక మనిషి చనిపోయాడని శ్మశానానికి తీసుకెళ్లాక కూడా తిరిగే లేచి ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా చూస్తున్నాము. ఇంతటితో ఈ కథ ముగిసింది.